మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పును మనం పరిశీలించినట్లయితే, శుక్రుడు మేషరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. మీనరాశి నుంచి మేషరాశిలోకే వస్తున్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి జన్మంలోకి శుక్రుడి సంచారం వస్తోంది. జన్మంలోకి శుక్రుడి సంచారం వచ్చినప్పుడు ఈ సంచారం విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలు చెప్తున్నాయి. ఎటువంటి యోగదాయకమైన ఫలితాలు వస్తాయి అంటే, శుక్రుడు భోగకారకుడు. కాబట్టి మేషరాశి వాళ్ళు వాళ్ళ రాశిలోకి శుక్రుడి సంచారం రాగానే వినోదపరమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. జీవితాన్ని ఆనందమయంగా తేలికగా భావించే వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు. ఎప్పుడు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండాలన్న ఆలోచనలు పెరుగుతాయి. స్నేహితులు పెరుగుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళకి ఇంతకుముందు కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత పెరుగుతుంది. సత్సంబంధాలు పెరుగుతాయి. బంధువులతో ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. బంధువులతో కూడా చక్కటి అనుకూల వాతావరణం పెరిగి బంధువులందరూ కూడా ప్రేమగా పలకరించడం, దగ్గర చేయటం, ఇటువంటివన్నీ మేషరాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఉన్న మేషరాశి వాళ్ళకి శుక్రుడు వాళ్ళ రాశిలోకి రాగానే ఆ విభేదాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారు. అంటే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే మేషరాశిలోకే శుక్రుడు రావటం వల్ల కళారంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సినిమా రంగం, టీవీ రంగం, సంగీత రంగం, నాట్య రంగం, ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు, లలిత కళల్లో ఉన్నవాళ్ళు కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకొని సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. ధనలాభాన్ని కూడా పొందగలుగుతారు. అలాగే శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. లేడీస్ ఎంపోరియము, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా శుక్రుడు విశేషమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తాడు. ప్రధానంగా శుక్రుడు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగాన్ని కలిగింపజేస్తాడు. మేషరాశిలోకి శుక్రుడు రాగానే మేషరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా బ్రహ్మాండమైనటువంటి పిండి వంటలతో కూడినటువంటి ఆహారాన్ని ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు. అంతేకాకుండా శుక్రుడు మేషరాశిలోకే ప్రవేశించగానే స్త్రీల యొక్క సహాయ సహకారాలు మేషరాశి వాళ్ళకి బాగా లభిస్తాయి. మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎల్లప్పుడూ భోగాలతో, సుఖ సంతోషాలతో, నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలన్నటువంటి ఆలోచనలు మేషరాశి వాళ్ళకి పెరుగుతాయి. స్నేహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఎల్లప్పుడూ కూడా జీవితాన్ని ఆనందమయంగా తీసుకొని సరదాగా గడపాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో అనుకూలత, ధనలాభము, వస్తులాభము, కార్యసిద్ధి ఇవన్నీ కూడా
మేషరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు మేషరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అంటే జన్మరాశిలోకి శుక్రుడు ప్రవేశించటం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. విశేషమైనటువంటి ధనయోగాన్ని కూడా కలిగింపజేస్తుంది. అలాగే ప్రధానంగా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మేషరాశి వాళ్ళు వస్తులాభం పొందే సూచనలున్నాయి. ధనలాభం పొందే సూచనలున్నాయి. ఇతర స్త్రీలు సహకారం అందించటం వల్ల విపరీతంగా ధనాన్ని సంపాదించగలుగుతారు. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. అలాగే దాంపత్య జీవితంలో అనుకూలత, స్త్రీ జనాకర్షణ ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి కలగటానికి శుక్రుడు వాళ్ళ రాశిలోకే ప్రవేశించడం అనేది విశేషంగా సహకరిస్తుంది. శుక్రుడి సంచారం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేయటానికి, అంటే రెట్టింపు అనుకూలతను కలిగింపజేయటానికి మేషరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అవి చేసుకున్నట్లయితే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు, రెట్టింపు శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానం ఇస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు అలసందల దానం మంచిదే, కానీ ఈ అరిటాకులు ఈ వస్తువులన్నీ ఉంచి దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది, ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు, మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించడానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.